ఓకే ఫ్రెండ్స్, నేను చక్కెర పొంగల్ చేస్తున్నానండి. ఈ గ్లాసు బియ్యానికి ఈ గ్లాసు ఇదో పెసరపప్పు. దీన్ని ఏం చేయాలంటే మనం పొడి గిన్నె ఉంటుంది కదా, అందులో నేను వేపేయాలి. వేపి ఈ గ్లాసు బియ్యంకి 3 గ్లాసులు నీళ్ళు వేసుకొని 3 గ్లాసులు ఒక అర గ్లాసు ఎక్స్ట్రా వేసినా తప్పలేదు. మరి 3 గ్లాసులు బియ్యం వేసి నీళ్ళు వేస్తున్నాం కదా, దీంతో మళ్ళీ మనం 2 గ్లాసులు నీళ్ళు వేస్తే సరిపోతుంది. ఈ బియ్యం ఈ పప్పు వేపిన పప్పు కడిగేసి ఇంకా ఇలాగా నేను ఆల్రెడీ వండుతున్నాను కొంచెం ఎక్కువ. ఇలాగా కొంచెం ఉడకనిచ్చేసి నలిపి చూస్తే ఉడుకుతుంది. ఉడికిన దాన్ని ఈ బెల్లం తీసుకొచ్చి, బెల్లం ఏం చేయాలంటే ఇంచుమించు ఆ గ్లాసుకి 1/2 కేజీ బెల్లం ఈజీగా పెట్టేస్తుందమ్మా. నేను 1/2 కేజీ వేసాను, 1/2 కేజీ బెల్లం వేస్తున్నాను. పెద్ద గ్లాసుకి వేసుకున్నాను నేను. 1/2 కేజీ బెల్లం పైన వేస్తున్నాను. కలిపి అది ఉడుకుతుండగా మనకి జిగుమానం వస్తుంది. జిగురు వస్తే అప్పుడు కట్టేసుకోవచ్చు. కట్టేసి నెయ్యి మళ్ళీ మీకు చూపిస్తాను. నెయ్యి మన ఇష్టం. 1/2 కేజీ నెయ్యి పడుతుంది ఇందులోనే. 1/2 కేజీ కొంచెం తక్కువనే వేసుకోవచ్చు, మన ఇష్టం. దీన్ని ఎలా కలిపితే మనకి నీరు అవుతూ ఉంటుంది. బెల్లం కరుగుతుంది, మీకు తెలుసు కదా. దీన్ని నేను మనకు బెల్లం తక్కువగా ఇంట్లో కానీ తక్కువ ఉంటే కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. కడిగేసి బియ్యం పప్పు కడిగేసేసి మామూలు మనం గ్లాసుకి 3 గ్లాసులు నీళ్ళు వేసి ఏ గ్లాసుతో బియ్యం కొలిసామో ఆ గ్లాస్ తోటి 3 గ్లాసులు నీళ్ళు, మనం పెసరపప్పు ఏ గ్లాసుతో కొలుసుకున్నామో ఆ గ్లాసుతో 2 గ్లాసులు నీళ్ళు కూడా ఇందులో కలిపేయాలి. కలిపేసి సిమ్లో కొంచెం ఉడికేటప్పుడు సిమ్లో పెడితే ఇలా ఉడుకుతుంది అన్నమాట. దీన్ని తీసుకొచ్చి ఇందులో కొంచెం అన్నం ఉడుకుతుంది కదా, పిసిరి ఇలా నొక్కి చూస్తే అన్నం ఉడికింది అనిపించుకొని, ఒకవేళ పదునుగా ఉంటే కొన్ని నీళ్ళు వేసుకోండి, తప్పులేదు. బెల్లం వేసేద్దాం. బెల్లం కొంచెం మనకు తక్కువగా, ఇంట్లో బెల్లం తక్కువ ఉంటే పంచదార కూడా వేసుకోవచ్చు. అది ఇంచుమించు గ్లాసున్నర బియ్యం వేసాను. ఒక ఏ గ్లాసుతో కొలిసిన గ్లాసు 1/2 గ్లాసు పెసరపప్పు వేసాను. 1/2 కేజీ బెల్లం వేస్తున్నాను. పైన ఉంది కొంచెం, అంటే స్వీట్ ఎక్కువ తింటాం మేము, అందు కొంచెం బెల్లం తగిలిస్తాను. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు, బెల్లం కదా, చక్కెర పొంగల్ కదా. దీంట్లో ఏం చేస్తామంటే నెయ్యి మరిగేటప్పుడు జీడిపప్పు కిస్మిస్ అందులో వేపేసి వేగాక ఇందులో వేసేసి కలిపేస్తామంట. సాల్ట్ ఒక్క పిసర్ సాల్ట్ వేస్తే టేస్ట్ ఉంటుంది. నేను చక్కెర పొంగల్ ఇలా ఉడుకుతుండగా మనం కొంచెం అలా ఉడికిస్తూ ఉండాలి సిమ్లో పెట్టి. ఇలాగానే వాటికి సరిపడగా ఈ జీడిపప్పు కిస్మిస్ నెయ్యి మరిగేటప్పుడు అందులో వేపేసి ఆ నెయ్యితో పాటు ఇవి కూడా జీడిపప్పు అన్నీ ఎగిపోతాయి కాబట్టి మరిగిన నేతిలో వేస్తాం కాబట్టి ఎగిపోతాయి. అవి తీసుకొచ్చి ఇందులో వేసేస్తాను అన్నమాట. కొంచెం అంటే ఇంకా ఒక్క పిసరు జిగుమానం రావాలమ్మా ఉడుకుతున్నప్పుడు. పెసరపప్పు మట్టుకు వేపుకోండి, మర్చిపోవద్దు. సాయ పెసరపప్పు అది బియ్యం కొంచెం కడిగి నానబెట్టుకొని నీళ్ళు వేసి నానబెడితే ఒక పిసరు బేగా ఉడుకుతాయి. పచ్చి బియ్యం అయితేనే బాగుంటుంది, మరి పచ్చి బియ్యం లేవు మాకు. కొంచెం బెల్లం 1/2 కేజీ బెల్లం వేసాను, అని సరిపోయినట్లేదు. చిన్న గ్లాసు పంచదార కూడా వేసాను. అది అంటే మనకి తెలిసిపోతుంది కలుపుతుంటే. ఇలాగా పంచదార వేస్తే కొంచెం మరి కరిగాక కొంచెం పలసన అవుతుంది. ఒక పిసరు పలసగానే ఉండాలి, మరి గట్టిగా ఉంటే బాగోదు. అది జారుగా నెయ్యి వేస్తే ఇంకా జారుగా అవుతుంది అన్నమాట. వేసాను, మన ఇష్టం. నెయ్యి అయితే మనం ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోవాలి, దీనికేమీ లేదు. మరి నిజానికి ఇందులో ఇంత
దానికి ఒక పావు కేజీ నెయ్యి పడుతుంది. మన ఇష్టం తగ్గించేసుకున్న తప్పులేదు, మన ఇష్టం ప్రకారం వేసుకోవచ్చు. అలా మరుగుతున్నప్పుడు తీసుకొచ్చి వేసేస్తాం అన్నమాట. వేసేసి జీడిపప్పు కిస్మిస్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. చక్కెర పొంగల్ అంటేనే అవి ఉండాలి ఎక్కువ. ఈ కిస్మిస్ కూడా వేసేస్తాను. అవి కొంచెం ఆగనిచ్చేసి పెసరు అలా వేపేసి అవి తీసుకొచ్చి ఇందులోకి పంపేస్తాం అన్నమాట. కొంచెం యాలకుల పొడి, అది ఎవరి ఇష్టం వాళ్ళది, తినకపోతే మానేయచ్చు. చాలామంది గుళ్ళో పచ్చకర్పూరం వేసుకుంటారు, అది బాగుంటుంది. కానీ నేను ఎలా వేయాలో నాకు తెలియకే వేయలేదు దీంట్లో. వేపేస్తామమ్మా. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ చక్కెర పొంగల్. నెయ్యి కారాలి, ఎవరి ఇష్టం వాళ్ళది. అది ఇప్పుడు వేసేస్తాం. వేగిపోతుంది. మీకు తెలుసు కదా యాప్. ఇలా వేగిపోతున్నాయి. తీసుకొచ్చి కట్టేసి స్టవ్ కట్టేసాను. ఇందులో వేసేస్తాను. తీసుకొచ్చి ఇందులో వేసేసి దీన్ని ఇలా కలిపేయటమే. కోరి మార్కెట్ శివాలయం ఉంది, అక్కడేమో మేము కోలాటానికి వెళ్తున్నాము. అక్కడ రోజుకొకరు ప్రసాదం చేసి తీసుకొస్తారు. దేవుడికి నైవేద్యం పెడతాం శ్రీనివాసుడికి. ఆయనకి ఇష్టం కదా. ఇవాళ నేను చక్కెర పొంగల్ అందుకే చేశాను. ఉంటామమ్మా, 30 మంది ఉన్నాం. రాజమండ్రిలో కోరి మార్కెట్ దగ్గర శివాలయం, మంచి పేరు. కొంచెం యాలకుల పొడి కూడా వేసాను, అది ఎవరి ఇష్టం వాళ్ళది. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. కొంచెం చూసండి ఇలా బిగుస్తుంది, మనకు గట్టిగా తగులుతుంది ఇలా కలుపుతుంటే. అంటే పాకం చక్కగా కుదిరిందన్నమాట. చాలా బాగుంటుందమ్మా. వేసుకుంటే ఇంకా వేసుకుంటాను నెయ్యి. చూసారా?